ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు దాదాపుగా మనకి అక్టోబర్ మాసంలో 3వ వారం. వీరికి ప్రతి వారంలో చెప్పేటువంటి గోచార ఫలితాలని జన్మజాతకంతో సరిపోల్చుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. సో ప్రస్తుతానికైతే అనుకూలవంతమైన శుభ ఫలితాలే కనబడుతున్నాయి. సో 1-2 రాశుల వారికి ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. దానికి తగిన పరిహారం చేసుకోవడం, జన్మజాతకాన్ని చూపించుకుంటే సరిపోతుంది. మనకి ఈ వారంలో అంటే 16వ తేదీ నుంచి 23వ తేదీ అక్టోబర్ మాసంలో 16 to 23 వరకు మీరు వార ఫలితాలని స్వీకరించే ప్రయత్నాన్ని చేయండి. ముందుగా మేషరాశి వారికి ఇటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, సంతాన యోగము, ధనయోగము, విద్యాలాభము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి మాట తీరు, 10 మందిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు అనుకూలంగా కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మనం రోజు చెప్పుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. వ్యాపారంలో వృద్ధి కూడా చాలా బ్రహ్మాండం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. అలాగే ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారం బాగా కనబడుతోంది. వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా చాలా అనుకూలంగా కనబడుతోంది. ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఒకటి, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, పండగ సందర్భంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పటాసులు కాలుస్తున్నప్పుడు కానివ్వండి, ఇతరత్ర వాహనం మీద వెళ్తున్నటువంటి సమయంలో పటాసులు కాలినా కొంత ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఈ యొక్క బాణసంచా కాల్చే విషయంలో జాగ్రత్తగా, బాణసంచా తయారు చేసే కార్మిక సోదరులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం, అంటే అకస్మాత్తుగా మనకి అగ్ని ప్రమాదం జరగడం, బాణసంచ కర్మాగారంలో చాలా మంది పాపం ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం కదా. ప్రమాదాన్ని సూచించేది అంటే ఇక్కడ ఈ మంగళవారం రోజున ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడి యొక్క ప్రభావం చేత అటువంటి వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, ఇంట్లో కూడా ఏదన్నా స్వల్ప అగ్ని ప్రమాదం జరగవచ్చు. ఏదో పాలు పొంగిపోతుందని చెప్పేసి హడావుడిగా మనం చీర పెట్టి తీస్తే చీర అంటుకునే అవకాశం ఉంటుంది. సరే, స్వల్పమైందైనా సరే జాగ్రత్తగా ఉండడం, స్వల్పమైనా సరే ప్రమాదమే కదా, కాస్త ప్రమాదం తగ్గిపోయింది అనేటువంటి భావన ఏర్పడుతుంది కదా. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులకి కాస్త అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నిర్మాణం మంచిది కాదు, సినిమా విడుదల కూడా ఈ వారంలో మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అదేమిటండి, ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయినాం అనుకున్నప్పుడు జన్మ జాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకొని మీ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఆల్రెడీ మీరు ఫిక్స్ అయినటువంటి కార్యక్రమాల గురించి తప్పకుండా మీరు జన్మజాతకం చూసుకోవాలి. విదేశాలకు వెళ్లే నిమిత్తం కూడా తప్పకుండా జన్మజాతకం చూసుకోవాలి. వెళ్ళిన తర్వాత ఆ కాగితం లేదు, ఈ కాగితం, మిమ్మల్ని తిరుగు టప్పాలో పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పరిహారం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా మందికి డౌట్. అంటే బాపునోడు కడుపు నింపడానికే పరిహారాలు చేసుకోమంటారు, జపాలు చేసుకోమంటారు, హోమాలు చేయమంటారు. సరే, ఇది ఒక పర్సెంట్ రైటే, నో ప్రాబ్లం. అయితే అంటే బ్రాహ్మణుడి కడుపుని మేము దోచుకుంటున్నాడా, మిమ్మల్ని ఏమన్నా హోమం చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు, జపం చేస్తాడు, డబ్బులు అడుగుతాడు, 4 బ్రాహ్మణులు బతుకుతారు, పోయేదేముంది నీకు దాంట్లో? నువ్వు మాత్రం బతుకోవచ్చా? అంటే నీ కులం వాళ్ళు, నీ యొక్క మతం వాళ్ళు మాత్రం బతుకోవచ్చు, ఇంకా బాపునుడు బతుకూడదా అన్నటువంటి ప్రశ్న కూడా సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సరే, ఇప్పుడు ఇంకొకటి, ఇలా పరిహారాలు చేయడం వల్ల, జపము, తపము, హోమం చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఆలోచన పెరుగుతుంది. ఈ వ్యాపారం చేయతగునా చేయకూడదా, ఈ ప్రయాణం చేయకూడదా చేయవచ్చా అనేటువంటి బుద్ధి విచక్షణ పెరిగి మనలో కొంత
జాగ్రత్త పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం పరిహారం చేయాలి. దేవుడు డైరెక్ట్గా వచ్చేసి కృష్ణుడో లేకపోతే శివపరమాత్ముడో పరమేశ్వరుడో విష్ణుమూర్తి వచ్చేసి అమ్మవారు వచ్చేసి నీ పక్కన కూర్చోటి బండి మీద తీసుకెళ్ళరు నిన్ను. అది సాధ్యం కాదు. అంత ఎలిజిబిలిటీ మనకు లేదు. భగవంతుడు చేయబట్టుకుని నడిపించేటువంటి ఎలిజిబిలిటీ మనకు లేదు. ఎందుకు? మనం ఉన్నది కలియుగంలో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కలి ప్రభావం 3 ఇంతలు ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం లేస్తే కూర్చుంటే అబద్ధము అధర్మమైన పనులు చేస్తుంటాం. నేను ఎంత మంచిగా అనుకున్నా సరే అధర్మమైన పనులు చేస్తూనే ఉంటాంగా. అలాంటప్పుడు భగవంతుడు సాక్షాత్ ఎందుకు కల్పిస్తాడు? నీకు ఒక్క 0.5%లోనే లేదా 0.1%లోనే నీకు మార్కులు తగ్గితే ఐఏఎస్ లాంటి పరీక్షలు ఐపీఎస్ లాంటి పరీక్షలు వెనుక వెళ్ళిపోతావు. అయ్యో మిస్ అయిపోయింది అనుకుంటావే. ఆఫ్టర్ ఆల్ పరీక్ష అది. దానికే నువ్వు ఫెయిల్ అయిపోయాలని బాధపడితే జీవితం అనే పరీక్షలో భగవంతుడు పెట్టే పరీక్ష ఇంకెంత గట్టిగా ఉంటుంది. ఆలోచించండి. ఆయన పరీక్ష గట్టిగా ఉన్నా ప్రశ్నలు రాయడం సులభం మనకి, ఆ సమాధానం రాయడం. సత్యము, ధర్మము, విచక్షణ, జ్ఞానము, సేవా తత్పరత, ప్రకృతిని కాపాడడం ఇవన్నీ సాధ్యమయ్యేవే. కానీ మన బద్ధకము అవివేకంతో మనం నాశనం చేసుకుంటాం. అందుకే ఆ ధర్మంలో మునిగిపోతాం. సరే, సోది ఎక్కువైంది కదా మీకు, పర్లేదు, వింటే మంచిదే. ఏదేమైనా ఈ వారంలో మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం. అందుకోసమే భగవద్గీత పాలన చేయాలి బాగా. భగవద్గీత చదివితే చాలా మంచిది, శుభం కలుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ ఇబ్బంది పడే అవకాశాలు, కళాకారుల క్రీడకు నష్టం, రాజకీయ రంగంలో సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం లేదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా పదవీచ్యుతులయ్యే అవకాశాలు, వాహన భంగము, వాహనం దొంగిలించబడడం, దొంగలతో సహవాసం, దుష్టులతో సహవాసం, జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం, తప్పుడు వ్యక్తులతో వెళ్ళడం, తన్నుమాలిన ధర్మాన్ని పాటించడం, అధర్మమైన వ్యక్తులతో స్నేహ కలాపాలు, ప్రేమ కలాపాలు. కాబట్టి దానివల్ల నష్టం. ప్రస్తుతాన్ని చూస్తూనే ఉంటాం మనం. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళతో వీళ్ళతో పెళ్లి, ఇవన్నీ కూడా కొంతమంది చేసేటువంటి నికృష్టపు చర్యలు. మిమ్మల్ని ఊబిలో దింపుతున్నారు. ఆడపిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని ఊబిలో దింపుతున్నారు. వాయు వరుస లేనటువంటి కుటుంబంలోకి మీరు వెళ్తున్నారు. తల్లిదండ్రులని ఏమార్చి మీరు చేస్తున్నటువంటి పనులివి. మీరు జీవితాంతం కన్నీరు పెడతారు. మీ జీవితం మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. బెదిరిస్తున్నారా అంటే కామెంట్ చేస్తారేమో. మిమ్మల్ని బెదిరిస్తే నాకు వచ్చేదే ఉంది. నా యూట్యూబ్లో మేము బెదిరిస్తే 100 వ్యూస్ నాకు ఎక్కువ రావు, 100 రూపాయలు కూడా రావు. ఆ విషయం కనిపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కుటుంబానికి అగౌరవం, తొందరపాటుతనము, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెల్లరికి ఇబ్బంది, సోషల్ మీడియా సార్జనిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ బడ్జెట్కి నష్టం. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతుందిగా. ప్రైవేట్ సెక్టార్లో కూడా తొందరపాటుతనంతో రాజీనామా చేస్తే మళ్ళీ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు. కాస్త జాగ్రత్తగా ఉండి, పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, కాస్త తట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఏదేమైనా ఈ వారంలో మీరు భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువ చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం, చెప్పులు కానీ, పెరుగు, పాలు, అలాగే మినుములు, కందులు లాంటివి దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. ఎవరికైనా వస్తువులు కానీ, వాహనం కానీ, డబ్బులు కానిస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు. ఈ వారంలో జాగ్రత్త. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా జాగ్రత్తగా చూసుకోండి. హనుమాన్ చాలీసా పాలన చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి కూడా తీవ్రమైనటువంటి సవాళ్లు, అంటే కఠినమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు. కళాకారులకు, క్రీడలకు ఇబ్బందికర వాతావరణం, అసహజమైనటువంటి వ్యక్తులతో అసహజమైన పనులు చేయడం, నష్టాన్ని కలిగించడం, భార్యాభర్తల మధ్య వేరొక్తి జోక్యం మీకు తీవ్ర ప్రమాదాన్ని, అవమానాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సూచన, చర్మ సంబంధ అనారోగ్యాలు, కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవసరం రావచ్చు. జాగ్రత్త. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని వ్యక్తులతో చేసేటువంటి వ్యాపార లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రతి వ్యాపారంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్త. కొత్త వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. మీ ఒప్పంద పత్రాల్ని, అంటే వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పంద పత్రాల్ని మరొకసారి తిరగ రాసుకోవడం మంచిది. తెలుగులో సులువైనటువంటి తేనెలకి తెలుగు భాషలో రాసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. పనికిరాని పరాయి భాషలు రాసుకోకండి. మీకు అర్థమయ్యే రీతిలో రాసుకోండి, అది బెస్ట్. ఎందుకంటే లేక మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదరుల మధ్య మైత్రి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఇతరుల జోక్యం వల్ల ప్రమాదాలు, మాతాపితులతో వివేకం లేనటువంటి గొడవలు, చికాకులు, విద్యార్థులు తప్పుడు దారిలో వెళ్ళడం, ఇతరుల మీద ఆధారపడడం, నష్టాన్ని కలిగించడం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారే అవకాశాలు. బెంచ్ మీద ఉద్యోగం ఫైర్ అవ్వచ్చు. జన్మ జాతకం తప్పక చూపించాల్సిందే. లేనిపోయిన తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చడం వల్ల నష్టాన్ని, కష్టాన్ని పొందుకుంటారు.
మధ్యవర్తిత్వం చేయకండి. ఈ ఈవెంట్స్ చేసే వరకు కూడా ఈవెంట్స్ లభించే అవకాశం లేదు. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. వివాహ సంబంధ చర్చలు ఇబ్బంది కలిగే అవకాశాలు, లేదా కొన్నిసార్లు వివాహాలు రద్దయ్యే సూచనలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా వేరే వ్యక్తి జోక్యం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ప్రతి వ్యాపారంలో కూడా నష్టం వచ్చే సూచన కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి మంచిగా లేనటువంటి విషయాలు తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయాలు, పూచికత్తు సంతకాలు, ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రయాణ నష్టం, ఒంటరి ప్రయాణ ఇబ్బంది, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదో నేను ధైర్యవంతుని చెప్పేసి నువ్వు రేసింగ్లో పాలు పంచుకొని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలీసులు ఏమైనా పోవచ్చు, కానీ యమభట్టులు ఊరుకోరుగా. నువ్వేదో ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తావు, మమ్మల్ని పట్టుకునేవాడవాడు, మా ఖాందానిది అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు, కనబడుతుంటారు కొంతమంది. పోలీసులు కూడా పాపం అసమర్థుల్లాగా వాళ్ళని ఏం చేయలేరు పాపం. కానీ నువ్వు అసమర్థుడివేమో పోలీసుడు, కానీ మరి భగవంతుడు అత్యంత సమర్థుడు. ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలో అక్కడ తొక్కి పెడతాడు. కాబట్టి ఇలా మనం చేసేటువంటి దుశ్చర్యలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. నీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, అమర్యాద, అగౌరవం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకమైన స్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. గణపతి అష్టోత్తరం చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. మధ్యలో దీపావళి ఉందిగా, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. ధనత్రయోదశి రోజున ఎవరికైనా సరే కాస్త ఉపయోగపడేటువంటి వస్తువులు దానం ఇవ్వండి బీదవారికి. ఒక పుస్తకము, పెన్నులో, లేదా వాళ్ళకి అవసరం వచ్చేటువంటి పాత్రలో, భోజన పదార్థాలు వారి కానుకగా ఇవ్వండి. ధనత్రయోదశి రోజున అద్భుతమైనటువంటి అనుకూలత, ఆనంద యోగాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి కాస్త పర్వాలేదు, ఉపశమనము, కొద్దిగా ప్రశాంతత. గత వారం కన్నా ఈ వారంలో కొంత ప్రశాంతత పొందుకునేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనపడుతోంది. ఎప్పుడు? అక్టోబర్ 3వ వారం. అది మర్చిపోకండి. కొంత మనం చేసినటువంటి భగవద్ భక్తి, ధ్యానము, యాగము, యజ్ఞము, జపము, తపము, దానము, ఆ పుణ్యబలం మీకు ఈ వారంలో బాగా కలిసి వస్తుంది. విద్యార్థికి బెస్ట్ ర్యాంక్ రాదు, కానీ బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది. పరీక్షల్లో విజయం ఖాయం, ఉద్యోగంలో అనుకూలత ఖాయం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనం పెట్టుబడి పెట్టకండి, కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పర్వాలేదు, మీకు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు. దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు ఉంటాయి. అంటే వ్యాపార పరంగా మనం రోజు చెప్పిన వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో డబుల్ ప్రమోషన్ లేకపోవచ్చు, కానీ కాస్త ఒత్తిడి తగ్గడం, ఉద్యోగంలో మీకు గుర్తింపు రావడమే జరుగుతుంది. తప్ప ప్రమోషన్ వస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పనికిరాదు. ఆస్తి పంపకాల్లో అనుకూలత బాగా ఉన్నాయి, కానీ కోర్టు వివాదాలు కాస్త కొన్ని రోజులు పోతే కానీ కోర్టు మీకు అనుకూలం తీర్పు వచ్చే అవకాశం లేదు. ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరిన విషయం కోర్టులో మనం చెప్పి ఆ తర్వాత మీకు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే సయోధ్య కుదరడం, కోర్టు వల్ల మీకు కొంత ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో లాభాలు ఉన్నాయి. విదేశాల్లో మాత్రం కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. కాదు, విదేశాలలో కళా ప్రదర్శన చెప్పగానే హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. రాజకీయ రంగంలో పర్వాలేదు, కొంతవరకు మీకు ప్రయోజనం కలిగించే రాజకీయ లాభం. సినిమా రంగంలో కూడా నిర్మాణం కన్నా విడుదల మీకు శుభాన్ని కలిగిస్తుంది, తప్పకుండా విడుదల చేయవచ్చు. కొత్త చిత్ర నిర్మాణంలో పాల్పొందే అవకాశం, కొత్త నటీనటులతో మీరు మంచి పాత్రని పంచుకునే అవకాశం, ధనయోగము, అలాగే సంగీత నృత్య దర్శకులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక వ్యవసాయ సంబంధ విషయంలో రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభవంతమైన శుభయోగాలు. అంటే మంచి వ్యక్తులతో పరిచయం ఉంది. అయితే వ్యాపార భాగస్వామి మీద అతిగా ఆధారపడకండి. కుటుంబ రహస్యాల్ని తొందరగా అవతల వాడికి వెల్లడించకండి. పనికిరానటువంటి ధర్మ వ్యతిరేకతలతో, అంటే ధర్మాన్ని వ్యతిరేకించి ఉంటారు కదా, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి మేతావులు చాలామంది ఉన్నారు, జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఉన్నారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. నీ యొక్క ధర్మాన్ని మారడం అనేది అది నీ తల్లిని ఏమార్చినటువంటి విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా
జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ ఈ వారంలో కొంత శుభ ప్రయోజనాలు ఉన్నాయి. విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. ప్రతి వ్యాపారంలో కాస్త ఉపశమనము ప్రశాంతత కలిగించేటువంటి వృద్ధి కనబడుతోంది. కాస్త గణపతిని ఎక్కువగా ప్రార్థన చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవికి అష్టోత్తరనామ పారాయణం, అలాగే నరక చతుర్దశి రోజున దీపం పెట్టుకోవడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు. అదృష్టం అంటే మీదే. చాలా మంచి శుభయోగాన్ని, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అదృష్టవంతులైన వారు ఈ రాశి వారు. చాలా మంచి అదృష్టాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ వృద్ధిని, సంతాన ప్రాప్తిని, వివాహ యోగ్యతని, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, ముఖ్యంగా సినిమా రంగంలో నటీనటులకి బుల్లిత నటులు కూడా గొప్ప అవకాశాలు, విదేశాల్లో సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. సంగీత నృత్య దర్శకులకి కళాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాలు, మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా మీకు ధనయోగం, వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అలాగే లా పరీక్షలు కానీ, గ్రూప్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఏ పరీక్ష సరే బ్యాక్లాగ్ పరీక్షలతో సహా ఈ వారంలో పరీక్షలు ఉంటే తప్పకుండా విజయం ఖాయం. దీపావళి పండగ వాతావరణం మీ దగ్గర, మీ ఇంట్లో ఉంటుంది. మంచి శుభయోగాలు, ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య, అలాగే పాడ్యమి, ఆ తదుపరి యమ విద్య వరకు మీ ఇంట్లో పండగ వాతావరణం బ్రహ్మాండంగా చెప్పబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగము. ధన ప్రాప్తి ఖాయము, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చాలా మంచి ఆత్మీయ కలయికలు, సంతాన యుగాలు, వస్తువాన సౌలభ్యం, రోగనాశనం, ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, డెనిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశం కనబడుతోంది. సౌకర్యవంతమైనటువంటి అన్ని విషయాల్లో అనుకూలతలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తీర్థయాత్ర సేవన, వైవాహిక ఆనందం, విలువైన బహుమానాలు అందుకోవడం, అన్ని రకాల విషయాల్లో మీకు శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ప్రశాంతమైనటువంటి ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అక్టోబర్ 3వ వారంలో కన్యా రాశి వారికి ఊహించినటువంటి శుభ మలుపులు, జీవితంలో ఒక అదృష్ట యోగం. డైలీ ఫలితాల్లో కొన్నిసార్లు ఇబ్బంది కనపడినా వార ఫలితాల్లో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మహా అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం, ఇట్లా వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, రోజువారీ చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం. సినిమా రంగంలో అద్భుతం. ఈ రాశి వారి నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఉంటే, నటినటులు ఉంటే తప్పక ఈ వారంలో మీ చిత్రం విడుదలైతే 100కి 200% మీ సినిమా అత్యున్నత విజయాన్ని సాధిస్తుంది. చాలా మంచి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకునేటువంటి స్థాయి సినిమా వ్యాపారం మీకు బాగా కనబడుతోంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, దుష్టులకి దూరంగా ఉండడం, మంచి సనాతన ధర్మాన్ని అవలంబించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆర్థికపరమైన అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా మీకు ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో బదిలీలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ప్రైవేట్ సెక్టార్లో బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, వస్తులాభం, వాహన యోగం, బంధుమిత్రులతో అనుకూలతవంతమైన శుభయోగం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, మంచి విజయ పరంపర కొనసాగుతుంది. ధనము, ఆనందం, ఆరోగ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, మంచి ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తులారాశి వారికి శుభ ప్రయోజనాలు. అక్టోబర్ 3వ వారంలో ఈ రాశి వారికి అసాధ్యం అనుకున్నటువంటి పని ఏమీ లేదు, అన్ని సుసాధ్యమే. ముఖ్యంగా ఉద్యోగార్థులకి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉన్నవారికి అనుకున్న చోటికి బదిలీలు లేదా డిప్యుటేషన్ మీద గొప్ప స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అదనపు బాధ్యతలకు వహించడం, భవిష్యత్తుకి ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఇది ఒక మంచి మార్పు అని చెప్పవచ్చు. అంటే డిప్యుటేషన్ మీద ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అంటే ఇన్ఛార్జిగా 2 బాధ్యతలు నిర్వర్తించగలిగే అవకాశం కూడా ఉంది. చక్కటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనంద యోగం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, రాజ్యయోగం, రాజకీయ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, నటీనటులకి, దర్శక నిర్మాతలకి శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. తప్పకుండా అనుకున్నటువంటి స్థాయి, వృత్తి, ఉద్యోగాది లాభాలు, విద్యా లాభాలు పొందుకున్న IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం. చాలా మంచి అత్యున్నతమైనటువంటి శుభయోగాలు, ధనగణక వస్తువాహన ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనితర సాధ్యమైనటువంటి ప్రతిదాన్ని సాధ్యంగా విజయవంతంగా పూర్తి చేయడం అంటే కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విజయము, ఆనందము, ఆరోగ్యం. కానీ వీరికి వచ్చిన సమస్య ఉంది. మళ్ళీ స్వామి కానీ అని మధ్యలో కామా పెట్టారు. తొందరపాటుతనము, తల్లిదండ్రులను ఎదిరించడము, అనవసర వ్యక్తులతో రహస్యాలు, కుటుంబ రహస్యాలు చెప్పడం, వ్యాపార రహస్యాలు చెప్పడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు. ఈ ప్రేమ కలాపాలు దూరంగా ఉంటే చాలు, తప్పకుండా మీ జీవితం బాగుపడినట్టే. ఏదేమైనా కాస్త ఏ పని చేస్తున్నా వెనక ముందు ఆలోచించేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభము. ఆరోగ్య విషయంలో అనుకూలత, వస్తు లాభము, వాహన యోగము, శుభవార్త శ్రవణము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమము, ఆనందాది అదృష్ట యోగాలు. వ్యాపార పరంగా మనం రోజువారీ చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతుంది. అలాగే మనం వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మన రోజువారీ చెప్పుకున్నటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ధన, ఆనంద, ఆర్థిక, ఆరోగ్యాది శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగము, మంగళప్రదము, ఆస్తి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం. ఏమైనా మీకు కాస్త రహస్యాలు పాటిస్తూ పనికి మాలినటువంటి పదార్థాలు తినకుండా, రాత్రిళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల మంచి ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి పర్వాలేదు మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం మీకు శుభకరంగా ఉంటుంది. భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అత్యుత్తమ శుభయోగాలు పొందుకుంటారు. విదేశాల్లో ఈవెంట్స్ చెప్పగానే కంగారు పడి మీరు వెంటనే అప్లై చేయకండి. మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. స్వదేశంలో క్రీడా, కళా ప్రదర్శన మీకు లాభాన్ని కలిగిస్తుంది. ధన, కనక, వస్తు, వాహన, వ్యాపార లాభాలు కూడా బలం కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం. ఆధ్యాత్మిక చింతన, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించబోతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ
సర్వే జనా సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు అక్టోబర్ 3వ వారంలో ఎలా ఉన్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అనుకున్నది సాధించేటువంటి శుభ గడియలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మానసిక స్థైర్యము, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, సంతాన యోగం, అలాగే విదేశాలు వెళ్ళడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కఠినమైన సవాళ్ళను ఎదుర్కొని మంచి ప్రయోజకుడుగా పొందడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగ ప్రవేశము, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటీనటులకి అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా సినిమా నిర్మాణం ఇది విజయవంతంగా పూర్తవుతుంది లేదా ప్రదర్శితం అవుతుంది. లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. బుల్లితెర నటులకి వెండితెర నటించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే మినపగుళ్ళు, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ప్రతిరోజు మనం చెప్పుకునే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా శుభయోగము, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సౌకర్యవంతమైన గృహయోగము, ఆస్తి పంపకాలు, మాతాపితృల సౌఖ్యము, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టులు కావచ్చు లేదా ఇంకేదైనా పనులు కావచ్చు, విద్యా సంస్థలు బ్యాక్లాగ్ పరీక్షలు కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కావచ్చు, అనుకున్నది పూర్తి చేసుకుంటారు. చాలా మంచి శుభయోగాన్ని, ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం ఉందండోయ్, తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం లేదా విదేశాల నుంచి ఇంకొక దేశానికి వెళ్లే ప్రయత్నం చేయడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, భార్యాభర్తలకు ఒకే ఉద్యోగం రావడం, విడిపోదాం అనుకుంటే భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్ట యోగం. ఈ వారంలో మీకు మంచి విజయ పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, మంచి ప్రశాంతమైన సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. వ్యాపారం, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, ఇలా అనేక రకాల ఆనందాది విషయాలు పొందుకునే స్థితి కనబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మకర రాశి వారికి పండగ అద్భుతం. దీపావళి మీ ఇంట్లో ఉండవచ్చు. మొన్న దసరా కూడా బ్రహ్మాండంగా మీ ఇంట్లో జరిగింది అనుకుంటా. ఈసారి దీపావళి కూడా మకర రాశి ఇంట్లోనే జరుగుతుంది. బాగా చాలా మంచి ఉత్సాహవంతమైనటువంటి శుభ గడియలు, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వ్యాపార లాభము, ఈ నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాలు మనం రోజువారీ చెప్పుకుంటాం వ్యాపారాలు, అన్ని వ్యాపారాల్లో ఒక్కొక్క దగ్గర ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారాలు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఇక విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్నటువంటి పరీక్షలు కూడా విజయం సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వారంలో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, సోదరుతో సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతి కలిగిస్తాయి. కళాకారులకి విదేశాలకు కూడా పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీరు అనుకున్నటువంటి సమస్త శుభయోగాల పరంపర పొందుకునేటువంటి స్థితి ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి వారికి పర్వాలేదు, కాస్త 2 వారాలు ఉత్సాహంగా ఉన్నాం కదా, పండగ బ్రహ్మాండం జరిగింది కదా, కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఎందుకంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభము.
వస్తువాహన శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో మనం రోజువారీ చెప్పుకునే అన్ని రకాల వ్యాపారంలో మంచి లాభాలు పొందిన అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. బాణసంచ కర్మాగారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు పొందకండి. మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్యలోకి ఏదైనా సలహా ఇవ్వడానికి బోడి సలహాలు ఇస్తారు చాలా మంది. బోడి సలహాలు, బోడక్కలు ఉంటారు చాలా మంది. అనవసరంగా మన ఇద్దరి మధ్యలో అంటే భార్యాభర్తల మధ్యలో జోక్యం చేసుకొని మంచి చేస్తున్నట్టుగా నటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేదంతా కూడా మీ ఇద్దరి మధ్యలో అగాధాన్ని సృష్టించడానికే. కోర్టులో న్యాయవాదులు, న్యాయమూర్తులు మనకి మంచి ఇస్తారనుకుంటున్నారా? అబ్బే, అది ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్. అంత గనుక మనకి న్యాయమూర్తులు, న్యాయవాదులు మనకి మంచి చేసినట్టయితే మన యొక్క ధర్మం గురించి తప్పుడుగా మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉండరు. రెండవది, ఎంతమంది అమాయకులు పొలాలు కోల్పోలేదు. ఇద్దరు వ్యక్తులు న్యాయవాదులు ఎందుకు? న్యాయమూర్తులు స్పష్టంగా చెప్తే న్యాయవాదులు ఇద్దరు ఎందుకు? ఆ ఇద్దరు ఎవరో ఒకరు తప్పు చేస్తున్నట్టేగా. ఇద్దరు న్యాయాన్ని వాదించే ఎలా అవుతారు? ఆలోచించండి. కాబట్టి ఎంతమంది ఉన్నారంటే అక్కడ జరిగేది న్యాయం జరుగుతున్న నమ్మకం ఏం లేదు. ఇంకా కొంతమంది దుష్టులు పట్టుబడితే కూడా వాళ్ళని శిక్షించడానికి 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పడుతుంది. ఒక దొంగను పట్టుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇక్కడ మనసులో ఉన్నట్టు మనకి ధర్మం ఉందా లేదా, మనం ధర్మంగా ఉన్నామా లేదా అని మనకు తెలుసు. ఈ ధననందములు ఆస్తి గురించి గొడవ పెట్టుకుంటున్నారు. ఆస్తి ఎవరిది? తండ్రిది, తల్లిది. వాళ్ళ ఆస్తి పంచుకోవడానికి వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తున్నట్టేగా. న్యాయవాదులకి తప్పకుండా తెలుసు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, ఒక వ్యక్తికి చూడగానే తెలిసిపోతుంది. ఒక సినిమాలో ఈ యొక్క టాపిక్ డైలాగ్ బాగా నచ్చింది. ఈ యొక్క కోర్టులోకి వచ్చినప్పుడు తెలుస్తుందయ్యా ఎవడు తప్పు చేస్తున్నాడో, ఏ న్యాయవాది తప్పుగా వాదిస్తున్న విషయం మాకు తెలిసిన రుజువులు కావాలిగా, రుజువుల కోసం ఎదురు చూస్తుంటామేమని చెప్పేసి ఒక న్యాయమూర్తి గారు సినిమాలో చెప్పిన విషయం విన్నాం. అది నిజం. కళ్ళతో చూసింది అంటాడు. ఒక్కొక్కసారి కళ్ళు కూడా మనల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి సరైన ధర్మం దొరుకుతున్న విషయం లేదు. కేవలం ధర్మంలో మనం బతికేవాడికి మాత్రమే ధర్మం గురించి తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనా మీరు అంతగా అందరి ఆధారపడక్కర్లేదు. మన మనస్సాక్షి మనకి న్యాయమూర్తి. దానికి మించినటువంటి న్యాయమూర్తి ఎవడు లేడు. అంత అబద్ధాలు. అందరు మనుషులే కదా. మనం ట్యాక్సులు కడితే వాళ్ళు న్యాయమూర్తులుగా వెళ్ళారు. వాళ్ళు సొంతంగా చదువుకున్నా మనము ట్యాక్సులు కట్టడం వల్ల, మన ట్యాక్స్తో దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు మనం ఏర్పాటు చేయడం వల్ల దాంట్లో చదువుకునే వాళ్ళు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా ఉన్నారు తప్ప సొంతంగా వాళ్ళు కలెక్టర్లు కానీ, ఎవరు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే. కాబట్టి మన ట్యాక్స్ ద్వారా వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ అందరూ గొప్పలు అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ మానవ మాత్రులు మాత్రమే. ధర్మమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఉత్తమమైనటువంటి విచక్షణ జ్ఞానంతో వాళ్ళ ధర్మం వాళ్ళకి తెలుస్తుంది. నేను తప్పు చేయని తెలుస్తుంది. వాడు తప్పుడు మార్గంలో గెలిచినా రోగముతో, రొక్కలతో నికృష్టపు జీవనాన్ని పొంది కుటుంబ పతనమయ్యి తాత్కాలికంగా పబ్బం గడుపుకున్న తదుపరి నాశనం అవ్వక తప్పదు. సరే, ఉపన్యాసం పెద్దగా అయిపోయింది, జాతకాలు చెప్పవయ్యా అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. లేదంటే దాన్ని ట్రోల్ చేసి ఇక్కడి నుంచి కరెక్ట్ చెప్పాడు, ఇక్కడి నుంచి ఇక్కడ సుత్తి ఉందని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాపం మేధావులు, చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నా వీడియోని పూర్తిగా అక్షరం వింటున్నారు. వాళ్ళు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. రైట్. ప్రస్తుతానికి ఈ రాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో లాభం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల కన్నా స్వదేశాలు లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభిస్తాయి. కానీ అత్యాశకు వెళ్ళే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మన రోజువారీ చెప్పుకునే అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే కాస్త ఇంకా భగవంతుని యొక్క ప్రార్థన చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. విద్యార్థుల మీద ఆధారపడకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడి పెట్టండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ, మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కానీ జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కాకపోతే శ్రద్ధ, ఏకాగ్రత, భక్తి, పెద్దల యందు మంచి భక్తిపూర్వక వాతావరణం, తల్లిదండ్రుల మాట వినడం, ఇతరుల మీద ఆధారపడకపోవడం లాంటివి చేయడం వల్ల మంచిది. ఒంటరిగా రాత్రి కూడా ప్రయాణం చేయకండి, జాగ్రత్తగా ఉండి. ఆడపిల్లలు కించిత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచి శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద జీవనాన్ని పొందుకుంటారు అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. మీన రాశి వారికి అక్టోబర్ 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు వీరికి కష్టకాలంగా, ఒక రకంగా గడ్డు కాలంగా చెప్పవచ్చు. అడుగు తీసి అడుగు వేస్తే నష్టం కలిగే అవకాశాలు. ఏమిటండి, పలానా వాళ్ళు జాతకాలను బాగుందని చెప్పారు, పలానా ఆయన ఇంకా బాగుందన్నాడు, పలానా టీవీలో ఫేమస్ అండి ఆయన చాలా బాగా చెప్పాడు, మరి మీరేంటి ఇలా చెప్తున్నారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు పాపం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ బాగుంది అని చెప్పాలి. అలాంటి చెప్పేటువంటి వ్యక్తి నేను కాదు, మన ఛానల్ లాంటిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్ సూటిగా చెప్పేటువంటి ఛానల్ మనది. కాబట్టి మనము చెప్పేటువంటి విషయాల్ని మళ్ళీ మీరు ఒక 4 వారాలు వెనక్కి వెళ్ళి ప్రతి వారంలో ఉన్నటువంటి ఫలితాలని, ప్రతి మాసంలో ఉన్న ఫలితాలని ఒకసారి బేరీజ్ వేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ ఫాలో అవ్వచ్చు. అలా ఫాలో అవుతున్న వాళ్ళే
మనకి ఇప్పుడు దాదాపుగా దగ్గరలో 6 లక్షల మంది దగ్గరలో ఉన్నాం. మీ అందరి సహకారంతో ఇంకొక 4 లక్షల మంది మనకి సబ్స్క్రైబర్స్ అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్ నేను చూడాలనే కోరిక నాకు. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు నేను కోరుకుంటూ, మరి ఈ వారంలో మీన రాశి వారికి మరి గడ్డు కాలం అన్నం ఏ విషయంలో ఇబ్బందికరంగా ఉందంటే, విద్యార్థులకి కష్టము, వ్యాపార పరంగా ఇబ్బందులు ఉండడం, ఇతరుల వల్ల మనకి వ్యాపార నష్టం, నమ్మినటువంటి వ్యాపార భాగస్వామి మోసం చేసే అవకాశాలు, భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు, చికాకులు, అల్పమైన విషయాల గురించి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, శుభకార్యము కూడా వాయిదా పడే అవకాశం, లేనిపోని విమర్శలు, అసందగ్ధ ప్రేలాపనలు, సందిగ్ధావస్థలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే ఈ పని చేస్తే మంచిదా కాదా అని మీమాంస లేదా మీనమేషాలు లెక్క పెట్టుకోవడం వల్ల పని ఆలస్యం అవడం, బద్ధకం వల్ల పోగొట్టుకోవడం, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, తల్లిదండ్రులు ఏమార్చి పాకెట్ మనీ తీసుకొని కాలేజీకి వెళ్తున్నా, పరీక్షకు వెళ్తున్నా అని చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళడం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో అప్లికేషన్లు పెట్టడం, ఫలానా అబ్బాయిని నేను ప్రేమించాను, నేను మేజర్ని అన్నటువంటి వంకలతో అప్లికేషన్లు పెట్టడం, తర్వాత ఒక మాసం కాగానే అవతలి వాళ్లతో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. దానికి వర్డింగ్ వేరే ఉంది కానీ ఆ వర్డింగ్ ఇక్కడ చెప్పకూడదు, బాగుండదుగా. అవతలి వ్యక్తితో వెళ్ళిపోవడం, అది మగ కాని ఆడ కాని, తల్లిదండ్రులని ప్రమాదంలో నెట్టివేయడం, తల్లిదండ్రుల ప్రేమని పూచికప్పులతో తీసివేయడం, అటువంటి నీచమైనటువంటి సంస్కృతికి కారణమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎలాగో నాశనాన్ని పొందుకుంటారు అనుకోండి. తల్లిదండ్రులు ఏమార్చిన వాళ్ళు నాశనం కాక తప్పదు, అది వేరే విషయం. ప్రస్తుతానికి మాత్రం వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకులు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది పడే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల నష్టపోయే అవకాశం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి, అనవసరంగా ఒంటరి ప్రయాణాలు చేయకండి, మీ వాహనాన్ని, మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి, మంచిది కాదు. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. సొంత పెత్తనాలు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల గురించి అనవసరంగా మనస్పర్ధలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, దొంగ జ్యోతిష్కులు బెడద, దొంగ వైద్యులు బెడద, దొంగ న్యాయవాదులు బెడద, దొంగ న్యాయమూర్తుల బెడద, సైబర్ క్రైమ్ గురించి కంగారు పడి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ఓటీపీలు చెప్పే అవకాశం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి కష్టకాలం. బాబు ఎన్ని కష్టాలనే భయపెట్టి జాతకాలు చూపిస్తున్నావా? తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి నిమిత్తం ప్రయత్నం చేయకూడదు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, చికాకు, శస్త్రచికిత్స విఫలమవడం, ధన నష్టం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వరకు ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పాలన చేయడం మంచిది. ఎవరికైనా పాలు, పెరుగు, వస్త్రము, చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.